స్తోత్రాలు. మీకు అందరికీ నా వందనాలు. మాది తుర్కిపల్లి గ్రామం. నా పేరు స్వప్న. నా సాక్ష్యం ఏంటంటే, మంగళవారం రోజున పాస్టర్ గారు మా ఇంటికి రావడం జరిగింది. నాకు అంతకుముందు వారం రోజుల నుంచి కాలు చాలా లాగడం, బలహీనమైన స్థితి నాలో ఉంటే, ఆ రోజు రాత్రి మా ఇంట్లో కృతజ్ఞత పుడుగు పెట్టుకున్నాను. దైవ సేవకుడితో నేను చేయించుకున్నాను. ఆ రోజు రాత్రి ఐరన్ నా పైన చేయి పెట్టగానే నా కాళ్ళలో నుండి ఏదో బలహీనత తొలగిపోయినట్టుగా నాకు అనిపించింది. ఆ దినం నాకు స్వస్థత జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కాళ్ళలో ఎటువంటి బలహీనత లేకుండా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దేవుని కాక. పెద్దగా పెద్దగా మరి పోయిన వారము కుడికన్నులో నాకు చాలా భారంగా ఉండే, మరి దైవసేవకుడు నాకు ఆ భారాన్ని భరించలేక నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు, దైవసేవకుడు చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ భారం నుండి నాకు విడుదల కలిగింది. ఇప్పటి వరకు లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. సాక్షి దేవుడికి ఆశీర్వదించును గాక. ఆమేన్. దగ్గర పెట్టుకొని చెప్పావా? దగ్గర పెట్టు. మోకాళ్ళు ఎప్పుడు తగ్గినాయి అని. రైట్. పేరు ఊరు చెప్పాలా? పేరు బాన్సాడ. దేవుని స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. మొన్న నాకు కాళ్ళు చేతులు మొత్తం బాగా నచ్చున్నాయి. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను డ్రైవర్గా. మొన్నటిదాకా బాగా బాడీ పెయిన్స్ వచ్చిండే, చాలా ఇంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. దానివల్ల నేను అయ్యగారికి అయ్యగారికి మా అమ్మగారికి బాగాలేదు, ప్రార్థన చేయండి అని చెప్పారు. దానివల్ల నాకు ఒంటి నొప్పులు కూడా బాడీ పెయిన్స్ కూడా అన్నీ తగ్గాయి. నాకు కొద్ది చాలా సంతోషంగా ఉంది. అలాగే మనము మన గురించి మన ఫ్యామిలీ గురించి అందరి గురించి ప్రార్థన చేయమని అంటాము. కానీ కాబట్టి ఇంకొకసారి ఏంటంటే, మన గురించి కాకుండా రోడ్డు పైన ఉన్న వాళ్ళ గురించే కానీ ప్రతి ఒక్కరి గురించే కానీ మనం ప్రార్థన చేయాలి. ఎనీ టైం మన ఫ్యామిలీ బాగుండాలి, మన పక్కింటి ఫ్యామిలీ బాగుండాలి అని మనం కోరుకుంటాం. కానీ బయట ఉన్న వాళ్ళు కూడా చాలామంది రోడ్డు పైన అంటే ఇట్లా అనకూడదు, తప్పు కానీ దేవుని స్తోత్రం అడుగుతున్న వాళ్ళకి కూడా వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేద్దాం. అందరూ బాగుండాలి. మన దాంట్లో ఇంకా క్రిస్టియన్స్లో మనం అందరికీ ఎక్కువ కలిగేలాగా చూసుకోవాలి. మనం అందరు బాగుండేలాగా మనం చూసుకోవాలి. ఈ చిన్న వాక్యం దేవుడు పోతుందాక. ఆమేన్. నిన్ను గురించి ప్రభు అయిన యెహోవా మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నీ యొక్క మళ్ళలో నీళ్లు ఉంటాయి, మీ యొక్క పంట పొలాలు సమృద్ధిగా పండుతాయి అని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 26:4 దేవుడు నాతో మాట్లాడాడు ఈ విషయం.
స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. 6వ ఆశ్రయపురము పేరు గోలాన్ అనండి. గోలాన్ దీన్ని ఆశ్రయపురం అంటారు. అర్థం ఏంటంటే చుట్టూ ప్రదేశం. రెండవది ఎదురు చూసుట, మూడవది ఆనందం అనే అర్థాల్లో ఈ యొక్క గోలాన్ అనే ఆశ్రయపురం గురించి బైబిల్లో రాసి ఉన్నది. తీతు పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనం 13వ వచనాన్ని గమనిస్తే, తీతు 2వ అధ్యాయము 12వ వాక్యం 13వ వాక్యం, 2వ అధ్యాయము 12వ వాక్యం 13వ వాక్యం చదవండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ఎదురు చూసు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవలనని మనకి బోధించుతున్నది. 2 పేతురు 3వ అధ్యాయం 12వ వాక్యం 13వ వాక్యం 14వ వాక్యం. ఈ 3 వాక్యాలు చెప్పేది ఏంటంటే 2వ పేతురు 3వ అధ్యాయము 12వ వాక్యము 13వ వాక్యం 14వ వాక్యం. ఇవన్నీ ఆకాశంలో రౌలుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఈ వాక్యం ఏమో బోధిస్తుంది? ఇంకొక మాట ఉంది. 14వ వచనం కూడా ఏం చెప్తుంది? ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను పడునట్లు జాగ్రత్త పడుడి అని వాక్యం బోధిస్తుంది. ఈ వాక్యంలో ఇప్పుడు కనపడే మనకు కళ్ళకు కనపడే ఆకాశం, ఈ యొక్క భూమి, తర్వాత ఏమన్నాడు? భూమి ఆకాశములు రగులుకుంటాం. పంచభూతములు అంటే నీళ్లు, వాయువు, ఆకాశము, అగ్ని, భూమి, ఇవన్నీ మహావేంద్రముతో కరిగిపోనట్టు ఇవి కరిగిపోతాయి అని చెప్పబడుతుంది. కరిగిపోతాయి, మన కనపడే అన్నీ కరిగిపోతాయి. ఆ దినములలో మనం ఉన్నాం. అవి కరిగిపోయే దినములలో ఉన్నామంటే ఈ వాక్యం మేధావులకు కూడా అర్థం కావట్లా. సామాన్యులమైన మనకి ఎట్లా అర్థమవుతుంది? అవి కరిగిపోతాయి అన్నాడు. ఇంక అంతే, కరిగిపోతాయి. అయితే దేవునికి స్తోత్రములు. ఈ యొక్క దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుతూ దాన్ని ఆశతో అపేక్షించుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనని ఎదురు చూడవలనని చెప్పుతున్నాడు. 1 పేతురులో ఏమంటున్నాడు? 1 పేతురు 1వ అధ్యాయంలో 8వ వాక్యం ఏం బోధిస్తుంది? 1 పేతురు వాక్యమే మనకు బోధించేది. 1 పేతురు 1వ అధ్యాయము 8వ వాక్యము ఏమంటుంది?
మీరు ఆయనను చూడకపోయినను 1 పేతురు 1:8 మీరు ఆయన్ను చూడకపోయినను ఆయన్ను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ను కనులారా చూడకే విశ్వసిస్తున్నారు. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుతూ శపనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు అని చెప్పబడుతుంది. ఒకటి ఆనందము, ఒకటి ఎదురు చూసుట. 2 విషయాలు ఈ వాక్యాల్లో చెప్పండి. హబక్కూకులో 3:17 ఆనందించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నాకు ఈ లోకంలో హబక్కూకు 3:17 ఏమంటుందంటే, హబక్కూకు పాత నిబంధన చిన్న ప్రవక్తల గ్రంథంలో చూసినప్పుడు పాత నిబంధన చిన్న ప్రవక్తల గ్రంథం ఏం బోధిస్తుందంటే, ప్రభువునందు నా యెహోవా యందు నేను ఆనందించదును అంటాడు కదండి. ఏమి లేకపోయినా హబక్కూకు 3:17 ఏం చెప్తుందంటే, 3:17 మన అంజూరపు చెట్లు పోయబడినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను యెహోవా యందు ఆనందించదు. ఇవేమి లేవనుకో ఆనందం ఉండదు. చాలా మందికి తిండి తిప్పలు చక్కటి ఇల్లు మన చక్కటి ఆహారము వస్త్రాలు ఉంటే ఆనందంగా ఉంటారు. అవేం లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తానని ఈ యొక్క హబక్కూకు రాస్తున్నాడు. ఇవేం పశువులు లేకపోయినా ద్రాక్ష చెట్లు లేకపోయినా చేనులో పంట లేకపోయినా గొర్రెల దొడ్డిలో లేకపోయినా సాలలో పశువులు లేకపోయినా దేవుని యందు ఆనందిస్తానంటాడు హబక్కూకు. మరి ఈ యొక్క నెహెమ్యా ఏమంటున్నాడు 8:10 నెహెమ్యా 8:10 ఏమన్నా రాయబడింది. 8:10 ఏమన్నాడు ఇక్కడ చూడండి. మరియు అతడు వారితో ఇట్లనేను పదండి, క్రొయిన మాంసం భక్షించుడి, మధురమైన దాని పానం చేయడి, ఇదివరకు తమ కొరకు ఏమియో సిద్ధం చేసుకొనని వారికి వంతులు పంచుడి. ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. ఇక్కడ రాయబడిన వచనం చూడండి. మధురమైన దాన్ని పానం చేయడి. మధురమైందంటే ఏంటిది? మధురమైందంటే ఏంటి? ఈ కాలంలో మధురమైంది బ్రాందీ విస్కీలు అన్నట్టు మధురంగా ఉండే బ్రాందీ విస్కీలు మధురమైనవి ఈ కాలంలో. ఆ కాలంలో మధురమైంది ద్రాక్షారసం. అయితే నిన్న ఒక మధురమైనది తాగిండే. నిన్న సాయంత్రం తాగి ఇక్కడ రోడ్డు మీద అడ్డంగా పడిండు. బగ్గుమని మా ఎండ బగ్గున మండుతుంది. మధురమైంది తాగటం వల్ల ఏం జరుగుతుంది? అక్కడ వాడు విపరీతంగా తాగినట్టున్నాడు. ఏం జరిగింది? వాడు సోయలో వాడు లేడు. వానికి జనమందరి చేత వెర్రి కలిగినట్లుగా దేవుడు చేసిన మధురమైంది తాగి అడ్డంగా ఇట్లాంటి ఎండలో పడిండు. ఇక్కడే సోయలేదు మనిషికి. ఏ ఊరోడో ఎవరో ఏమో. ఇంకొకడు ఫుల్గా డ్రింక్ చేసి ఒక పిల్ల జోలికి పోయింది. ఆ పిల్ల చెప్పు తీసుకుంది, వాడిని వంగబెట్టి నలుగురిని పిలుచుకొని వాళ్ళని ఈవి మీద చెప్పుతో టపా కొడుతుంది. ఇక్కడ ఈ థియేటర్ ఎదురుగా నేను క్యాన్ వాటర్ దాటానికి వెళ్ళాను. మధురమైన తాగితే అది జరుగుతుంది. వెర్రోడు అనిపించుకుంటారు. విపరీతంగా తాగినోడు వెర్రోడు పిచ్చోడికి భావించబడతాడు. అందుకని త్రాగుడికి అసలు అలవాటు కాకూడదు. అది మంచి పద్ధతి కాదు. శరీరాన్ని నాశనం చేసుకుంటారు. లోకం చేత పిచ్చోడు అనిపించుకుంటాడు. లాస్ట్కి వచ్చేసరికి ఒకడు ఉన్నాడు, ఆ మధురమైంది తాగి చివరకు ఉరిపోసుకొని చచ్చిపోయాడు. ఆ పిచ్చి లేచి ఆ నరాలు వీక్ అయ్యి తాగిపోతుగా తయారయ్యి ఇక్కడ గదిలో నెత్తీసిన గారిని
ఎంట్రన్స్లో గదిలో ఉరిపోసుకున్నట్టు చచ్చిపోయింది. ఆ యొక్క వెర్రిని కలిగిస్తుంది. మధురమైనది మన ద్రాక్ష రసం అని చెప్పాలి ఇక్కడ. ఆ మధురమైనది తాగినోడు మన తనకు తాను హాని చేసుకుంటాడు. అందుకని త్రాగుడు నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అయితే దేవునికి స్తోత్రములు. ప్రభునందు ఆనందించడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు బలమందుదురు. ఆనందించడం వలన మీరు బలమందుదురు. చెప్పండి. ప్రభువునందు యెహోవాయందు ఆనందించడం వల్ల ఏం జరుగుతుంది? ఆనందం వల్ల ఏం కలుగుతుంది? అక్కడ రాసి ఉంది. ఆనందం వల్ల ఏం కలుగుతుంది? రాసి ఉంది కదా. ప్రభువునందు యెహోవాయందు ఆనందించడం వలన ఏం జరుగుతుంది? నెహెమియా 8:10 వాక్యంలో ఏం రాసింది? చివర్లో యెహోవాయందు ఆనందించడం వలన మీరు ఈ వాక్యంలో ఒక మర్మం దాగి ఉంది. లోకంలో ఒక మాట చెప్తారు, సంతోషమే సగం బలం. ఈ వాక్యము ఆ లోకంలో ఉన్న ప్రజలు చెప్పుకునే దానికి సరిపోతుంది. సంతోషమే సగం బలం. యెహోవాయందు ఆనందంగా ఉంటే, అంటే సంతోషంగా ఉంటే అది మీకు బలం. సంతోషం లేకపోతే బలం కాదు, శరీరానికి కుళ్ళు. భార్య భర్త యందు ఆనందించాలి, భర్త భార్య యందు ఆనందించాలి. అది వారికి బలం, కుళ్ళు కాదు. పరస్త్రీ యందు ఆనందిస్తే అది కుళ్ళు, పరపురుషుని యందు ఆనందిస్తే అది కుళ్ళు. నాశనం అయిపోతారు. కుళ్ళు ముదిరి పురుగులు తయారై అది క్యాన్సర్ లాగా మారి, అంటే పుండు కాదు, చచ్చిపోతారు. ఆనందం వలన తల్లిదండ్రులు పిల్లల యందు నిత్యము ఆనందిస్తూ ఉంటారు. అది వారికి బలం. మనం దేనియందు, మనమే కాక ఈ దేశంలో వాసులు దేనియందు ఆనందిస్తారో, సంతోషిస్తారో అది వారికి బలం. ఆనందించు వారికి బలం. ఎప్పుడు ఏడుపుకోవడం వాళ్ళకి బలం ఉండదు. ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండకూడదు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం సంపాదించావు? ఏం తీసుకుపోదాం అనుకుంటున్నావు? ఏం తెచ్చావు? ఏం తీసుకుపోదాం అనుకుంటున్నావు? ఏమి తెచ్చావు? ఏం తీసుకుపోతావు అని భగవద్గీతలో చెప్తాడు. ఇక్కడ కూడా ఉందా ఆ యొక్క నుడుగు. ఏం తెచ్చావని ఏం తీసుకుపోతావు? నేనేం తేలేదు, ఏం తీసుకుపోను అంటున్నాడు యోగు. అన్నవస్త్రములు కలిగిన వాడనై సంతోషించుము, అన్నవస్త్రములు కలిగిన వారై సంతోషించండి అన్నాడు తిమోతిలో. దేవునికి స్తోత్రములు. కనుక కీర్తన 51:12 వాక్యం కూడా చదువుతా, ముగిస్తాను. కీర్తన 51:12 వాక్యం. కీర్తన రక్షణ ఆనందము మరలా పుట్టించుకున్న రికార్డులో మన సామ్యుల్కి 2011లో నేను బాప్తిసం ఇచ్చినట్టుగా రాసి ఉంది. ఆ రికార్డ్ అంతా రీరైట్ చేయాలి. ఆ రికార్డు పేజీలన్నీ పుచ్చిపోతున్నాయి, ఎక్కడదక్కడ పగిలిపోతున్నాయి ఆకులు. 11 ఉంది. మరలా బాప్తిసం పొందన అవసరం లేదు, మనసు మార్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏమన్నాడంటే, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరుచుము. రక్షణ ఆనందం. ఈ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటారు త్రాగువారు, మన వ్యభిచారులు, ఇంకా దొంగలను, లోబులను, రకరకాల పాపులు రక్షణ పొందినప్పటికీ, ఆ కొద్ది కాలం రక్షణలో ఉన్నప్పటికీ ఆ పాపక్రియలు చేయటం వల్ల రక్షణ యొక్క ఆనందాన్ని పోగొట్టుకుంటారు అని వాక్యం బోధిస్తుంది. మరలా రక్షణ ఆనందాన్ని
పొందుకోవాలనంటే అట్టి క్రియలు చేయకుండా దేవుణ్ణి వెంబడిస్తే సరిపోతుందని వాక్యం బోధిస్తుంది. అయితే యెషయా గ్రంథం 35లో 9వ వాక్యం ఒక మాట చెప్పింది. యెషయా గ్రంథం 35 9వ వాక్యం. యెషయా గ్రంథం 35 9వ వాక్యం. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడసుదురు. ఎక్కడ 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 ఆయన పర్వతంలో విమోచింపబడిన వారు నివసించెదరు. దేవునికి స్తోత్రములు. మరొక మాట ముగింపుకి వచ్చాను. రోమా 8:32-34 వాక్యం. మిగతా వాక్యాలన్నీ 4-5 వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలన్నీ ఏ గోత్ర స్థానాలలో ఏ ఆశ్రయపురాలు ఇవ్వబడినవి అనే సబ్జెక్ట్ ఉంటుంది. అది ఇప్పుడు మనకి ఒకటికి చదువుకొని వదిలిపెట్టేద్దాం. దానిలో వివరించే టైటిల్ ఏమీ లేదు. రోమా 8:32లో ఏమంటాడు? 32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడో. 34వ వచనం. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయన అని రాశాడు. అయితే చూడండి, యెహోషువ గ్రంథం 21 అధ్యాయము. ఈ వచనాలన్నీ ఒకటి యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము. ఆశ్రయపురాలని ముగిస్తున్నాను. గోలాన్ అంటే ఎదురు చూస్తే ఆనందం అని అర్థం. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము లో 13వ వాక్యంలో 21:13వ వాక్యం ఏమన్నాడు? యాజకుడైనా అహరోను సంతానపు వారికి నరహంతకునికి ఆశ్రయపట్నమైన హెబ్రోనును దాని పొలమును, లెబ్నాను దాని పొలమును, యత్తీరును దాని పొలమును, ఎష్టేమోయను దాని పొలమును, హోలోనును దాని పొలమును, దేబీరును దాని పొలమును, ఐదీని దాని పొలమును, యుట్టయిను దాని పొలమును, బేసిమేషును దాని పొలమును అనగా 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చేది. 1. తర్వాత 21వ వచనం. 4 పట్టణములను అనగా ఎఫ్రాయిమీయులకు మని దేశములో నరహంతకుని కొరకు ఆశ్రయపట్నమైన షెకెమును దాని పొలమును, గెజెర్ను దాని పొలమును అన్నాడు. తర్వాత 27వ వాక్యంలో లేవీల వంశములలో గెర్షోనీయులకు 2 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్నములు భాషాన్లోని గోలానును దాని పొలము దాని పొలమును ఇచ్చిరి అని రాసి ఉంది. 32వ వచనం అదే అధ్యాయంలో 32వ వచనంలో నప్తాలి గోత్రికుల నుండి 3 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్నము గలిలయలోని కెదీషును దాని పొలమును, అమ్మోద్ధూరును దాని పొలమును, కర్తాను దాని పొలమును ఇచ్చేది. తర్వాత 36 గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా బేసెరును దాని పొలమును, యాహాసును దాని పొలమును,
ఆసును దాని ఫలమును ఇచ్చిరి. 35వ వచనం, గాదు గోత్రికుల్లో 4 పట్టణములను అనగా నరహంతుకుని కొరకు ఆశ్రయపట్నము గిలాదులోని రామోతును దాని ఫలమును, మహనయమును దాని ఫలమును అని రాసి ఉంది. ఏంటి ఇదంతా అంటే ఈ 6 ఆశ్రయపురాలు, ఆశ్రయపురములు 6 గురించి కొన్ని వారాల నుంచి ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆశ్రయపురం గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. పొరపాటున నరహత్య చేసిన వాడు, ఇజ్రాయిలీలు ఆ కాలంలో పొరపాటున నరహత్య చేసిన వాడు చంపబడకుండానట్లు ఈ ఆశ్రయపురంలోకి వెళ్ళి దాగవచ్చు. ఆయా ఆశ్రయపురములలో ఉన్న ప్రాంతంలో ఆయా గోత్రములలో ఉన్న వారు ఎవరైనా పొరపాటున నరహత్య చేస్తే వాడు వెళ్ళి దాగవచ్చు. ఈ ఆశ్రయపురంలో వాళ్ళకున్న ఆశ్రయపురంలో దాగవచ్చు. హత్యకు ప్రతిహత్య చేయవాడు వచ్చి వాడిని చంపకుండానట్లు దాక్కునవచ్చు తీర్పు అయ్యే వరకు. ఒకవేళ కావాలని నరహత్య చేసిన వాడు ఎవడన్నా ఉంటే వానిని హత్యకు ప్రతిహత్య చేయవాడు వాడిని ఎదుర్కొని చంపేయవచ్చు. వానికి కూడా తీర్పు అయ్యే వరకు ఆశ్రయపురంలో దాగవచ్చు. ఈ సందర్భంను అనుసరించి ఈ ఆశ్రయపురములను 6 ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఏర్పాటు చేశారు. 6 ఆశ్రయపురములు. ఈ 6 ఆశ్రయపురములు ఎవరిని చూపిస్తున్నాయి అంటే 6 ఆశ్రయపురములు ఎవరిని చూపిస్తున్నాయి అంటే ప్రభువైన యేసుక్రీస్తుని చూపిస్తున్నాయి. ఇప్పుడు నరహత్య చేసిన వాడు కానీ వానికి మరలా శిక్ష పడుతుంది. ఈ భూమి మీదన్నా జైలు శిక్ష పడవచ్చు నరహత్య చేసిన వానికి, లేకపోతే అగ్నిగుండములో మడ్రాస్ అని ఉంది కదా, హంతకులని ఉంది కదా, అగ్నిగుండములో వారికి శిక్ష పడుతుంది దేవుని వలన. 2 రకాల శిక్ష. ఆ 2 రకాల అగ్నిగుండంలో కానీ భూమి మీద కానీ శిక్షింపబడు వానికి యేసును నమ్మినేలా యేసునందు వానికి క్షమాపణ కలిగి రక్షణ కలుగుతుంది. అందుకని ఆశ్రయపురం అనేది యేసుక్రీస్తుకి పోలిక చేయబడింది. ప్రతి ఆశ్రయపురము వాళ్ళకి ఇవ్వండి ఆశ్రయపురము, మనకు యేసుక్రీస్తే ఆశ్రయపురమై ఉన్నారు అని మనం నేర్చుకునవలేదు. దేవునికి స్తోత్రములు. ఈ ఆశ్రయపురములు ఏ గోత్రాల్లో ఎలాగ ఇవ్వబడి చదువుకున్నాం, అందుకంటే వివరణ ఇవ్వలేము. దేవునికి స్తోత్రములు. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆ వాక్యాలు రాసుకొని ఆ వాక్యాల్లో ఉన్న విషయాల్ని చదువుకొని నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
I